Welcome to engineering mechanics class. In this class, I want to explain the laws of friction. Laws of friction. Laws of friction law. Laws of static friction. Rendu laws of dynamic friction. And laws of fluid friction. ఈ మూడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. యాక్చువల్గా ఏదైనా ఒక బాడీ, మనం దీనికి ముందు క్లాస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏదైనా ఒక బాడీ తాలూకా వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. దీని తాలూకా నార్మల్ రియాక్షన్ ఆర్ ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా మీదకి వస్తుంది. ఇఫ్ ఏ ఫోర్స్ ఎఫర్ట్ tries to move this body in this direction, then the frictional force acts in the opposite direction. This is the basic picture of the frictional free body diagram. Okay, ఇప్పుడు first of all laws of friction చూద్దాం. Laws of friction. First the laws of static friction. ఇందాక నేను చెప్పినప్పుడు మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో దీనికి ఇక్కడ ఒక ఫోర్సు ఇటువైపు మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, బాడీ మూమెంట్కి లేకపోతే బాడీ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ always acts in a direction opposite to that movement of the బాడీ. ఇప్పుడు దీనిలో ఏంటి, ఈ మూమెంట్ ఆఫ్ ద బాడీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా లాగడానికి ట్రై చేస్తున్నామో బాడీ ఇటు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ఎ డైరెక్షన్ ఆపోజిట్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ ఈ మూమెంట్లో ఈ డైరెక్షన్లో పుల్ చేస్తున్నాం కాబట్టి ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇప్పుడు మనకి ఎటు వస్తుంది. దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సెకండ్ వన్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది. ఓకే, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, రెండోది ఏంటి, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఇక్కడ మనం ఎంత అప్లై చేస్తున్నాం, పి అంటే ఏంటి, అప్లైడ్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, ఇది స్టాటిక్ ఫ్రిక్షన్, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే బాడీ ఈజ్ ఇన్ రెస్ట్. ఓకేనా, ద ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ద కాంటాక్ట్ సర్ఫేస్ వెన్ ద బాడీ రెస్ట్స్ ఆన్ అనదర్ బాడీ. ఈ బాడీ మీద ఈ బాడీ రెస్ట్ అయి ఉంది అప్పుడు. ఇప్పుడు నేను ముందు లెసన్లో నేను చెప్పాను. బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు మనం వేసే ఎఫర్ట్ బిలో లిమిటింగ్ ఫ్రిక్షన్కి అప్పటి వరకు ఆటో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఎఫర్ట్ ఎంత వేసామో దానికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్లయింగ్ ఫోర్స్. ఓకేనా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్ విచ్ టెండ్స్ టు మూవ్స్ ద బాడీ. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ is always directly proportional to the normal reaction. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద వెయిట్, దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్.
సో ఇక్కడ ఏంటంటే థర్డ్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో మనం ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఎఫ్ అని అనుకుంటే నార్మల్ రియాక్షన్ని ఆర్ అని అనుకోవచ్చు. అంటే దట్ ఈస్ ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్. దట్ ఈస్ ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో సో ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఫర్ మనకి స్టాటిక్ ఫ్రిక్షన్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేజ్ యాక్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద బాడీ మోషన్. సో బాడీ ఇటువైపు ఏదైతే ఎఫర్ట్ ఏదైతే మనకు బాడీని ఇటు సైడ్ లాగడానికి ట్రై చేస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ పడుతుంది. రెండోది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే అప్లైడ్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్ మళ్ళీ దీనికి ఫస్ట్ దీనికి రిలేషన్. ఓకేనా, సో దీనికి రిలేషన్, తర్వాత ఇది డైరెక్ట్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఇదేంటంటే ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ రఫ్నెస్ ఓన్లీ. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ రఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఓన్లీ అవసరం లేదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద ఆధారపడి ఉందంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేసెస్ తాలూకా దీని మీద ఇది ఉంది కదా, ఈ సర్ఫేస్ రఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద కాంటాక్ట్ అండ్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్. ఎంత ఏరియా మీద కాంటాక్ట్ అయ్యింది అన్నది కాకుండా ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అండ్ షేప్ ఆఫ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద సర్ఫేసెస్. దట్ ఈస్ ఒకటి డిపెండెంట్ దేని మీద డిపెండెంట్, సర్ఫేస్ రఫ్నెస్ మీద డిపెండెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అండ్ షేప్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ చూడండి. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటంటే బాడీ ఏ డైరెక్షన్లో మనము మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, మూవ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ రెస్ట్లో ఉంది. ఏ డైరెక్షన్లో మూవ్ చేయడానికి మనం అప్లై చేస్తున్నామో ఆ డైరెక్షన్కి ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేజ్ యాక్ట్స్ ఆన్ ఎ డైరెక్షన్ ఆపోజిట్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ వన్ మనం force of friction is always equal to the applied force during the static friction. Next, third one, force of friction is directly proportional to the normal reaction. Fourth one, force of friction depends upon the surface roughness. The surface roughness చెప్తున్నాం కదా, irregularities. Force of friction depends upon the surface roughness. Force of friction not depends upon the area of contact. ఎంత ఏరియా మీద కాంటాక్ట్ అయింది అన్నది కాదు, సర్ఫేస్ ప్రాపర్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది. స్మూత్ సర్ఫేసెస్ ఉంటే ఫ్రిక్షన్ తక్కువే ఉంటుంది కదా. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎంత, లేకపోతే షేప్ ఆఫ్ కాంటాక్ట్ అన్న దాని మీద ఆధారపడదు, ఓన్లీ సర్ఫేస్ రఫ్. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్ రఫ్నెస్ ఓన్లీ. ఓకే, సర్ఫేసెస్ రఫ్నెస్. ఓకేనా, రఫ్నెస్ మీద ఆధారపడదు, కానీ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అండ్ షేప్ ఆఫ్ కాంటాక్ట్. దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సెకండ్ వన్, లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్. లాస్ ఆఫ్ సెకండ్ వన్, లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్. మనం ఈ డైనమిక్ ఫ్రిక్షన్ని మనం కెనెటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. ఓకే, దీనిలో లాస్ ఏంటి చూద్దాం. డైనమిక్ ఫ్రిక్షన్ అంటే అర్థం కదా, తెలుసు కదా, ద ఫ్రిక్షన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద కాంటాక్టింగ్ సర్ఫేసెస్ వెన్ ద బాడీ ఇన్ మోషన్ ఎగెనిస్ట్ ద అనదర్ బాడీ. ఏదైనా ఒక బాడీ మీద ఇంకొక బాడీ మూవ్ అవుతున్నప్పుడు, దట్ ఈస్ ద డైనమిక్ ఫ్రిక్షన్. ఇక్కడ మూవింగ్ అవుతున్నప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఫ్రిక్షన్, ఈ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మధ్య ఎగ్జిస్ట్ అయిన ఫ్రిక్షన్ని వీ కాల్డ్ యాజ్ డైనమిక్ ఫ్రిక్షన్. దీనిలోని కూడా ఫస్ట్ ఏంటి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేజ్ ఎలా యాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బాడీ. ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగే సేమ్. ఇక్కడేంటి, ఆటోమేటిక్గా
ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేజ్ యాక్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ కూడా సేమ్ మూమెంట్ ఆఫ్ ద బాడీకి ఏ డైరెక్షన్లో మూమెంట్ చేస్తున్నాం, ఫీ మనం ఏ డైరెక్షన్లో చేస్తున్నాం అన్నదానికి, సో దానికి లాగే ఇక్కడ కూడా సేమ్. ఈ ఫస్ట్ పాయింట్ అయితే సేమ్. ఓకే, సో రెండో పాయింట్. ఓకే, సో రెండో పాయింట్ ఏంటి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ ఇక్కడ కూడా సేమ్. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. ఓకే, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో థర్డ్ వన్, బట్ ఇక్కడ హియర్ సమ్ డిఫరెన్స్ ఈజ్ దేర్, దట్ ఈజ్ సో F/R ఈజ్ నాట్ ఓకే ఎగ్జాక్ట్ కాన్స్టెంట్ కాదు ఇక్కడ. దట్ ఈజ్ F/R అన్నది ఇక్కడ ఇంతకుముందు మనకు కాన్స్టెంట్ వచ్చింది కదా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్ బేర్స్ కాన్స్టెంట్ రేషియో టు ద నార్మల్ రియాక్షన్, బట్ దిస్ రేషియో ఈజ్ స్లైట్లీ లెస్ దాన్ ద కేస్ ఆఫ్ ఇది దీనికన్నా కొద్దిగా లెస్ దాన్ ఉంటుంది. నెక్స్ట్, సో మోడరేట్ స్పీడ్స్ దగ్గర డైనమిక్ ఫ్రిక్షన్, సో మోడరేట్ స్పీడ్స్ దగ్గర డైనమిక్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్, డైనమిక్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్. ఓకే, మోడరేట్ స్పీడ్స్ దగ్గర డైనమిక్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్. నెక్స్ట్, డైనమిక్ ఫ్రిక్షన్ ఏమవుతుంది, సో స్పీడ్ పెరిగే కొలది డైనమిక్ ఫ్రిక్షన్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, స్లైట్లీగా డిక్రీజ్ అవుతుంది, స్లైట్లీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్లో మనకి ఏంటి ఫస్ట్, సో దీనిలో ఉన్నది కూడా సేమే. మనకి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఒక టర్మ్ వస్తుంది. ఓకే, ద రేషియో బిట్వీన్ ద డైనమిక్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. ద కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. దీన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని, ఇంతకుముందు మనకి కాన్స్టెంట్ అని వచ్చింది. సో ఇక్కడ కాన్స్టెంట్ డైరెక్ట్గా ఇది కాన్స్టెంట్, కానీ ఇక్కడ మనకి ఏంటి ఒక కొత్త టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్. సో ఈ ఈ మూడు సేమే, కాకపోతే ఇక్కడ మనకు థర్డ్ పాయింట్. ఓకే, ఓన్లీ సర్ఫేస్ రఫ్నెస్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ మారుతుంది. ఏంటి, మోడరేట్ స్పీడ్స్ దగ్గర డైనమిక్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ డైనమిక్, ఓకే స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సో డైనమిక్ ఫ్రిక్షన్ స్లైట్గా తగ్గిపోతుంది. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఏంటంటే, సో దీనిలో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్లో ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద లోడ్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. సో లోడ్తో సంబంధం లేదు ఇది. ఓకే, సో ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. 2. సో బి, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కాబట్టి టెంపరేచర్తో కాంటాక్ట్ ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిక్రీజెస్. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఇక్కడ మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఓకేనా, నెక్స్ట్ 3. ఓకే, సి, సో ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ లూబ్రికెంట్స్. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ లూబ్రికెంట్. సో మనకు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దేని మీద ఏ టైప్ ఆఫ్ లూబ్రికెంట్ వాడుతున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే టెంపరేచర్ పెరుగుతూ ఉంటే అలాగే మ్యాగ్నిట్యూడ్ సో ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సర్ఫేసెస్. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు టైప్ ఆఫ్ సర్ఫేస్ మీద ఆధారపడి ఉంది స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ సో ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సర్ఫేస్. సో
ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్కి కంప్లీట్గా ఆపోజిట్ అయ్యింది చూడండి. సో అక్కడ ఏంటంటే మనకి స్టాటిక్ ఫ్రిక్షన్లో ఏమైనా వచ్చింది, స్టాటిక్ ఫ్రిక్షన్లో సో డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్ రఫ్నెస్. సో దాని మీద టైప్ ఆఫ్ సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సర్ఫేస్. ఓకే, మనకు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద లోడ్, ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సర్ఫేసెస్. దేని మీద ఆధారపడి ఉంది? టెంపరేచర్ మీద టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దేని మీద ఆధారపడి ఉంది? టైప్ ఆఫ్ లూబ్రికెంట్ మీద ఆధారపడి ఉంది. దీస్ ఆర్ ద 3 types of లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. దిస్ ఈస్ ద లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఓకే.